అదే ఇది తెలియదు. పోతిన మహేష్ గారు ఒక సమస్యని సూటిగా బాణం గుండెల్లో కూర్చుంటే గిలగిలలాడిపోతున్నారు. మీకు ఎలాగేదైనా దమ్ముంటే చేయాలి, కానీ ఈ ఉడత బెదిరింపులకి జనసేన పార్టీ బెదరదు. అలాగే జనసేన జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరో అదరదు. అదురు బెదిరి లేని మా నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు అసలు కదలడు. ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎవడో ఎన్నో చెప్తాడు, అవన్నీ తూతు మంత్రాలు. కాబట్టి వంగవీటి మోహన్ రంగారావు గారికి ఆయన కాలం చేసి 35 సంవత్సరాలైనా ఈరోజు ప్రతి ఒళ్ళు గుండెల్లో అతనికి ఒక మంచి సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నారు. అలాంటి వ్యక్తికి మన పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయనలాగా ప్రజా వ్యతిరేక పాలనను చిందరవందర చేస్తున్న పోతిన మహేష్ గారితో ఘనని వాళ్ళు ఎత్తించుకుంటే అది మన గుండెకి ఆనందం. ఎవరో బొక్కయ్య గారు చొక్కాయ గారు మనకు అవసరం లేదు. మన నాయకుడు పోతిన వెంకట మహేష్ గారిని సాదరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వడ్డాది రాజేష్ గారు, బాదర్ల శివ గారు, బాయం లోకేష్ గారు సాదరంగా, బెవర లోకేష్ గారు సాదరంగా మహేష్ గారిని వేదిక మీదుగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. పులి వేట బయలుదేరింది, త్వరలో జరుగుతుంది. నిన్న ఎక్కడో కోమలా సెంటర్ దగ్గర నుంచి ఒక తిరణాలు, అంటే నేను చిన్నప్పుడు చూసేవాడిని, మహాశివరాత్రికి జీళ్ళు అవి కొనుక్కొని వెళ్తా ఉండేవాళ్ళు. బోర్లు పట్టుకొని బ్యాగులు పట్టుకొని వెళ్తున్నారు. ఎన్నో తలుపులు వేసుకొని లోపల పోయారు. అది శాంపిల్. తర్వాత మీ గుండెల్లో రైళ్లు కాదు, ఈసారి విమానాలు వెళ్ళిపోతాయి. ఈ చోట జాగ్రత్తగా ఉండండి. ప్రతి జన సైనికుడు ఒక నిప్పు కనుక మమ్మల్ని దాటి మహేష్ గారి దగ్గరికి వెళ్ళాలి. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. మేము మా క్రమశిక్షణ, మాకు ఒక నిబద్ధత, మాకు ఒక స్వచ్ఛమైన నాయకత్వం ఉంది. అది మమ్మల్ని కట్టిపడేస్తున్నంతసేపు మేము కాముగానే ఉంటాం. మమ్మల్ని వదిలితే మీరు తట్టుకోలేరు. మీ కేసులు పనికిరావు, మీ జైళ్ళు పనికిరావు, మీ నాయకులు పనికిరారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మన డివిజన్కి మైనార్టీ అయినా మన డివిజన్లో అమీర్ బాషా గారిని ఏరి కోరి పోతిన మహేష్ గారు ఈ వంటల్లో ఒక మైనార్టీ ఉండాలని ఇక్కడి నుంచి మైనార్టీ షేక్ షర్మిలా గారికి కార్పొరేటర్గా ఇచ్చి అందరికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. కానీ ఎవడ కాడు నాకు దొరికింది చాలు, నాకు దొరికింది చాలని ఎవరిని పట్టించుకోవాలా. ప్రతి వ్యక్తి పదవి కావాలి అని అడగకుండానే పదవి ఇచ్చి చాలా మంది నాయకులు చేశారు. కానీ ఆయన్ని మనం నాయకుడు చేసుకునే టైం వచ్చింది. మీరు మిగతా ఆలోచించకండి, మనకి ఇంకా మంచి పదవులు వస్తాయి. కాబట్టి వన్స్ అగైన్ కమిటీ సభ్యులు పోతిన మహేష్ గారిని వేదిక మీదకి తీసుకొచ్చి ఆ మహానుభావుడికి జ్యోతి ప్రదానం చేయాలని కోరుకుంటున్నాం.